హలో, ఇప్పుడు మీకు నేను సుజో చైనాలో ఉన్నటువంటి సుజో సిటీలో కట్టిన అతిపెద్ద లైబ్రరీ బిల్డింగ్ అనమాట. ఇది నేను గతంలో 2018లో ఇక్కడ ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు. తర్వాత కరోనా వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చేటప్పటికి ఓపెన్ అయిపోయింది. ఇది ఎన్ని ఫ్లోర్స్ ఉంది, ఎలాగుంది లోపలికి ఒకసారి వెళ్ళి చూద్దాం. ఓకే, ఇది ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 4 కార్నర్స్కి ఉన్నదన్నమాట. ఇది వచ్చి సుజో లైబ్రరీ నార్త్ ఫేసింగ్ అనమాట. ఇది నార్త్ ఫేసింగ్. వీళ్ళు బోర్డులు అంటే ఈ స్టోన్ వాడతారు, ఇలాగ పెద్ద స్టోన్ వేసి స్టోన్ మీద చెక్తారనమాట. ఇదంతా కూడా గార్డెనింగ్, ఫుల్ గార్డెనింగ్, అంతా గ్రానైట్ స్టోన్స్ ఇవన్నీ కూడా. చూసారా, నేను ఎలివేషన్ బయట నుంచి ఇస్తున్నాను, ఎందుకంటే లోపలికి వెళ్ళాలంటే ఇంకా చాలా పెద్దది ఉంది. ఈ లోపలికి వెళ్ళి బయటకు వచ్చేదంతా టైం వేస్ట్ అవుతుంది. అంటే లైబ్రరీ అంటే మనకి ఓల్డ్ ఏజ్ వాళ్ళు టైంపాస్ కోసం చేసి ఇదనమాట. మన సైకాలజీ ప్రకారం లైబ్రరీ అంటే ఒక విజ్ఞాన గని, అంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. మనం దానికి వేరే పేరు పెట్టాం, స్కిల్ డెవలప్మెంట్ అని. సుజో లైబ్రరీ సెక్యూరిటీ, హై సెక్యూరిటీ అంతా కూడా ఉంటుంది. 9 to 21. ఇదంతా డల్ ఫినిష్ ఇచ్చారు. సుజో లైబ్రరీ సెక్యూరిటీ, హై సెక్యూరిటీ అంతా కూడా ఉంటుంది. 9 to 21. ఇదంతా డల్ ఫినిష్ ఇచ్చారు.
వావ్, లైబ్రరీ ఎలా ఉంది! అంతా కూర్చొని చదువుకోవడానికి. ఇది బుక్స్. అంతా కూడా లైటింగ్ కూడా అడుగుని. లాంగ్ మార్చ్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక డివైస్ ఉంది. ఈ డివైస్ ఏంటంటే ఆటోమేటిక్గా బుక్స్ని షెల్ఫ్లో అరేంజ్ చేస్తుంది అనమాట. ఇది క్యామ్ కూడా ఉంది, మొత్తం అంతా ఉంది. టెక్నాలజీ, హై టెక్నాలజీ. ఇక్కడ కియోస్కీలు ఉన్నాయి అన్నీ కూడా. ఇది ఏం చేస్తుందంటే ఈ బుక్స్ని తీసుకొచ్చి ఇక్కడ షెల్ఫ్ ఉంది కదా, షెల్ఫ్లో అరేంజ్ చేస్తుంది అనమాట. అడ్జస్ట్ చేస్తుంది అనమాట. ఇది అలా అలా అడ్జస్ట్ చేస్తుంది అనమాట. అలా అడ్జస్ట్ చేస్తుంది అనమాట బుక్స్ని అందులో అరేంజ్ చేసి. మొత్తం ఇవన్నీ కూడా ఇలాగొస్తాయి. అలాగే అరేంజ్ చేస్తాయి మొత్తం అన్నింటినీ కూడా. బుక్స్ని అదే వీటితోటి హ్యాండ్ తోటి తీసుకొచ్చి దాంట్లో పెడుతుంది అనమాట. పెట్టిన తర్వాత అడ్జస్ట్ చేస్తుంది అలాగా. ఇక్కడ టెక్నాలజీ లైబ్రరీలో మొత్తం ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. 1 2 3 4 5 6 7 ఉన్నాయి మొత్తం. అలా చూసాడు బుక్స్. అందరూ కూడా ఎలా చదువుకుంటున్నారా? కంప్యూటర్స్ మొత్తం అన్నీ కూడా. చాలా పెద్ద లైబ్రరీ. సెల్ఫ్ చెకింగ్ బుక్ ఇన్ ఓల్డ్ వాటర్. ఇది ఇంకో ఫ్లోర్కి ఉంది. ఇంకో ఫ్లోర్కి వెళ్దాం. ఇది 4th ఫ్లోర్. రీడింగ్ రూమ్, బుక్ లెండింగ్ అవైలబుల్, సుజో లిటరీ గ్యాలరీ, లిటరేచర్ గ్యాలరీ, ఎగ్జిబిషన్ హాల్, డిజిటల్ సెంటర్. అంతా వుడ్తో చేసిన వుడ్. మొత్తం అంతా వుడ్తో చేసి డిజైన్ అంతా కూడా వుడ్. ఇకంతా కంప్యూటర్తో తయారు చేసుకుని కంప్యూటర్ వర్క్ చేసుకున్నారు అందరూ కూడా. రీడింగ్ పర్పస్ ఇవన్నీ కూడా బుక్స్. కియోస్కిల్. ఇది క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటారు. బుక్ క్లీనింగ్ షెల్ఫ్. ఇది లైబ్రరీ బుక్ కార్ట్. ఇక్కడ 2 కియోస్కీలు ఉన్నాయి. 1 2 కియోస్కీలు ఉన్నాయి. ఇంత పెద్ద లైబ్రరీ. ఇది స్కానర్. శానిటైజేషన్, బుక్ శానిటైజేషన్, హౌ టు యూజ్. రీడింగ్ ఏరియా. అలాగే ఇంకో ఫ్లోర్కి వెళ్తాం మనం. ఇది మొత్తం ఎంటైర్ లైబ్రరీ బిల్డింగ్ రౌండ్ ఉన్నది. ఇంకా నేను ఒక పార్ట్లో తీసాను చిన్న ముక్క.
ఇది డిజిటల్ ఎక్స్పీరియన్స్ జోన్. ఇది డిజిటల్ ఎక్స్పీరియన్స్ జోన్.整个体验区共385平方米，设有心理疏导区、综合体验区和互动体验区3大区域。内容上补充信息为本，通过传统。ఇది లైబ్రరీ. చదువు విలువ తెలిసిన వాళ్ళు వర్చువల్ రియాలిటీ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ జెడ్ స్పేస్. వావ్, అంతా కూడా ట్రాకింగ్ ఉంటుంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అన్నది ఎవరు చూడలేదు అనుకోవడానికి లేదు. ఇది డిజిటల్ లైబ్రరీ చూసారా? అది టచ్ స్క్రీన్, ఫ్లోర్స్. ఇది డిజిటల్ లైబ్రరీ, సుజో లైబ్రరీ. వావ్, అంత మిషనరీ. వాళ్ళు తగ్గించారు. నేను ఇది విఆర్ అన్నది విఆర్ వస్తాయి కదా మనకి కలిపి 3D అన్నమాట. వావ్, ఎక్కడో లోపల ఉంటుంది ఇదంతా. ఓ ఇది వస్తుంది. స్నో వరల్డ్ నాకు అమ్మో ఇదేదో వస్తుంది. బాయ్స్ ఒక ఫారెస్ట్లో ఉన్నాం. ఓ ప్లాంట్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి. ఇక్కడ ఇదంతా ఒక ఏదో ఒక వరల్డ్ అన్నమాట. వావ్, బ్యూటిఫుల్ స్కై. ద ప్లాంట్స్. వావ్, ఓ డీర్స్ వచ్చాయి, 2 డీర్స్. Are you taking video? Okay. Hi, hello. ఇప్పుడు మనం విఆర్ లైబ్రరీలోకి వచ్చాం. లైబ్రరీలో ఒక డిజిటల్ జోన్ ఇదంతా కూడా. ఈ డిజిటల్ జోన్లో షీ ఈజ్ ఇన్ఛార్జ్. యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? Yes. యువర్ నేమ్? My name is Lu Qing. Lu Xing. Yeah. Oh, nice. Yeah. Welcome to China. వెరీ నైస్. ఇది మనం చూపించేది ఏంటంటే ఇదంతా ఒక విఆర్ సిస్టమ్ అంతా పెట్టారు ఇక్కడ అంతా కూడా. అంటే ఇక్కడ మనం ఇక్కడ కూర్చుంటే ఇక్కడ నడుము పెట్టుకుని వాళ్ళు విఆర్ ఇది ఇస్తారు. ఈ డివైస్ పెట్టుకున్నప్పుడు మొత్తం అంతా అదొక వేరే ప్రపంచంలో ఉన్నట్టు వస్తుంది అనమాట.
ఇది మొత్తం ఒక డిజిటల్ లైబ్రరీ ఇది. అలాగే డిజిటల్ లైబ్రరీ పేరుతో ఇక్కడ బుక్ కూడా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఇది బుక్ల మీద డిస్ప్లే అవుతుంది అనమాట. అంటే ఏం చేశారంటే ఒక వుడ్ తోటి బుక్లా తయారు చేశారు. అంటే అన్ని బుక్స్ పెట్టి ఆ బుక్స్ మీద ఒక బుక్ ఓపెన్ చేసినట్టు పెట్టారు. దీంట్లో పేజీలు టర్నింగ్ అయినట్టుగాను పైన స్క్రీన్ నుంచి ఇక్కడ డిస్ప్లే పడతాయి అన్నమాట. పైన స్క్రీన్ మీద నుంచి ఇక్కడ పడతాయి అన్నమాట. అంటే పేజీలు ఎలా తిప్పినట్టుగా ఈ పేజీ అవ్వగానే ఇంకో పేజీ ఎలా తిప్పినట్టుగా పడుతుంటాయి అన్నమాట. వీళ్ళు తెలివితే అట్లా వీళ్ళు టెక్నాలజీ. ఇది యాక్చువల్గా బిల్డింగ్ యొక్క ఎలివేషన్. ఇది 6 ఫ్లోర్స్. ఇది మొత్తం సుజోలో చాలా పెద్ద ఇది అనమాట. ఇదంతా కూడా వుడ్ మెట్లు. ఇందాక మీకు వీడియోలో చూపించాను. వర్చువల్ ఇందాక చూపించిన దాంట్లో ఇలాగ కనిపిస్తుంది అనమాట. ఇవన్నీ ఇదంతా వుడ్తో చేశారు. ఇది ఒక జోన్లోకి వచ్చాం మనం. ఇంకా అటుపక్క చాలా ఉన్నాయి. ఇంకా 4 జోన్స్ ఉన్నాయి. విఆర్ ఇది ఒక లైబ్రరీ. కయోస్కిల్ ఎక్కడికక్కడ. చైనా జోక్ కాదు, చైనా ఇంగ్లీష్. ఇక్కడ ప్రింటర్ కూడా ఉంది, స్క్రీన్ ఉంది. విఆర్ సైకలాజికల్ ఎక్స్పీరియన్స్ అంటే ఇది సైకలాజికల్ ఎక్స్పీరియన్స్ సెంటర్. ఇది విఆర్ సైకలాజికల్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ మొత్తం లోపలికి వచ్చిన లోపల కూడా ఉన్నది. ఇప్పుడు ఇంకోటి ఉంది, స్కాన్. మనకి ఏ బుక్ కావాలంటే ఆ బుక్ ఓపెన్ చేసుకునేలాగమ్మా. ఓకే, మనం ఇంకో ఫ్లోర్కి వెళ్తున్నాం, 6th ఫ్లోర్కి వెళ్తున్నాం. ఇక్కడ అన్ని చోట్ల కూడా స్క్రీన్స్ ఇలా ఓపెన్. ఇది ఒరిజినల్ బిల్డింగ్. ఇక్కడ మ్యూజిక్ లైబ్రరీ ఉందంట, వెళ్దాం. ఇది మ్యూజిక్ లైబ్రరీ. ఇది మ్యూజిక్ లైబ్రరీ మొత్తం అంతా కూడా. వావ్, ప్లేయర్ ఉంది ఇక్కడ, రికార్డ్ ప్లేయర్ ఉంది. 4 ఉంటాయి కదా అది. ప్లే చేస్తున్నారు ఇక్కడ. ఎల్పి రికార్డ్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఇప్పుడు మనం తెలుగు టాలీవుడ్ బాలీవుడ్ సంబంధించినవి కూడా ఇక్కడ ఉన్నాయేమో ఒకసారి చూద్దాం. సౌత్ ఇండియాకి సంబంధించినవి కూడా ఉన్నాయేమో చూద్దాం. మ్యూజిక్ రీసెర్చ్ సంబంధించిన బుక్స్ ఉన్నాయి ఇక్కడ. అన్నీ చైనా లాంగ్వేజ్లో ఉన్నాయి.
ఇదొక రకమైన మ్యూజిక్ సిస్టము ఇలా వస్తుంది, ఇందులో నుంచి వస్తుంది వాయిస్. వావ్, ఇదంతా ఎంత అవతార్ మ్యూజిక్ ఫ్రమ్ ఇది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అంటే, దీని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అంటే సెంచర్ ఆఫ్ వైలెంట్ వర్క్స్ ఇన్ చైనీస్ కంపోజర్స్. ఇక్కడున్న మ్యూజిక్ లైబ్రరీలో నేను ఇండియన్ మ్యూజిక్ సంబంధించిన ఎక్కడైనా ఉన్నాయని చాలా ఆశ వెతికితే ఓన్లీ 1 CD దొరికింది. ఇది ఒక్క CD, ఎగ్జాటిక్ లవ్. ఇది ఒక CD దొరికింది. ఇది నాకు వినిపిస్తారని అన్నారు. వింటానంటే ఆన్ చేసి పెడతా అన్నారు. ఇక్కడ మనకి ఏంటంటే CD ఇక్కడ డిస్ప్లే చేస్తుంది అనమాట. CDకి ప్లే అవుతుంది. మనం ఇయర్ ఫోన్ పెట్టుకుని కూర్చుని ఎండవేను అనమాట. ఓకే, ఇలా పెట్టుకుంటాను అనమాట. లైబ్రరీ ఆవారా పాట వస్తుంది. ఓకే, ఇది లైబ్రరీ అనమాట. మొత్తం 6 ఫ్లోర్స్ మొత్తం. ఇది ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. వాళ్ళు వాళ్ళ బిలాంగింగ్స్ పెట్టుకోవడానికి ఇలాగ అన్ని ఫ్లోర్స్లోనే ఇలా ఉంటాయి అన్నమాట. బిలాంగింగ్స్ పెట్టుకోవడానికి ఇలాగ నెంబర్ కూడా అలాట్ చేస్తుంటుంది. ఇలాగ వాళ్ళ బిలాంగింగ్స్ ఇందులో పెట్టుకోవడానికి. లెక్చర్ హాల్, డిజైన్ లైబ్రరీ, రెస్ట్ రూమ్. అందరూ ఎలా లైన్గా కూర్చొని చదువుకున్నాం. Macau Science Center.
ఇది ఒక స్పెసిమెన్ పెట్టారు. ఇది ఇది ఒక బిల్డింగ్ స్పెసిమెన్ పెట్టారు ఇక్కడ. ఇవన్నీ వుడ్తో తయారు చేసినాయి అన్నమాట. ఇప్పుడు వీళ్ళు బిల్డింగ్ ఎలివేషన్ డిజైన్స్ అన్నమాట. ఇవి ఆర్కిటెక్చరల్ డిజైన్స్ అన్నమాట. ఇవి బిల్డింగ్ అంతా కూడా ఇలా మొత్తం 6 ఫ్లోర్స్. ది డిజైన్ లైబ్రరీ. వీళ్ళు చదువుకోవడానికి లైటింగ్ సిస్టమ్ అంతా పెట్టారు. షెల్ఫ్ కట్టారు. షెల్ఫ్ కట్టి సిట్టింగ్ సోఫాలు అంతా పోడియం స్ట్రక్చర్. Reading room for scholars and professionals. Research consulting department. Music office. Appearance information office. Recording studio. ఈ సుజో లైబ్రరీలో ఇది లైబ్రరీ బిల్డింగ్ వెస్ట్ ఎంట్రన్స్. ఇది ఇందాక నేను నార్త్ తీసాను. ఇది వెస్ట్ ఎంట్రన్స్. లోపల అన్ని కర్టెన్లు వేస్తున్నాయి. ఇన్ని మెట్లకి స్టిక్కర్లు అందించారు, కలర్ఫుల్ స్టిక్కర్స్. ఇది లైబ్రరీ అంటే పొద్దున్న సాయంత్రం కాకుండా 24 hour లైబ్రరీ అండి. 24 hours లైబ్రరీ. ఇక్కడ ఎంట్రన్స్లోకి వెళ్దాం. ఇలాగా ఇది 24 hour లైబ్రరీ. కల్చరల్ ప్రొడక్ట్ స్టోరు, లైబ్రరీ లాంజ్, యాక్సెసిబుల్ రీడింగ్ రూము, బుక్స్ అవైలబుల్, బ్రెయిలీ బుక్స్, చిల్డ్రన్ లైబ్రరీ, ఫ్యామిలీ స్పేస్, ఇన్ఫర్మేషన్ డెస్క్, చిల్డ్రన్ లైబ్రరీ, లిటరేచర్, స్టేక్ సర్వీస్, ఎడిటర్ సెంటర్, రీడింగ్ రూము, బుక్ లెండింగ్ అవైలబుల్, న్యూస్ పేపర్స్, పీరియాడికల్స్, చైనీస్ ఏన్షియెంట్ బుక్స్. ఇందులోకి ఎంటర్ లైబ్రరీలో డిస్ప్లే పెట్టారు.
క్రియేటివిటీ. బిల్డింగ్లు కూడా ఇలాగే కడతారు వీళ్ళు. ఇదేదో డిజైన్ చేసినట్టుగా కాకుండా ఇట్స్ ఓకే, పాస్ట్ టైం గెస్ట్ గ్లోబ్. బిల్డింగ్స్ ఇలాగే కడతారు వీళ్ళు. ఇది లైబ్రరీ అంటే. అంటే ఒక హ్యాండ్తో పట్టుకున్నట్టుగా 2 హ్యాండ్స్ తోటి బిల్డింగ్ డిజైన్ చేశారన్నమాట. చూసారా హాల్ ఎంత ఉందో. అన్నీ డిజిటల్ డిస్ప్లే బోర్డ్స్ అయ్యి. ఇది ఆటోమేటెడ్ బుక్ లెండింగ్ మిషనరీ అంతా కూడా. అన్నీ కూడా సీసీ కెమెరా మొత్తం అన్నీ ఉంటాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో కూడా అంతా క్లియర్గా వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇది ఒక ఇండస్ట్రీలో ఉంది, లైబ్రరీలో లేదు. ఇది చిల్డ్రన్ లైబ్రరీ జోను. లోపలికి వెళ్దాం. వీళ్ళు బుక్స్ పెట్టేది అంత బాగా పెట్టారు. బుక్స్ లాగా డిజైన్ చేసి దాని మీద టచ్ స్క్రీన్ పెట్టారన్నమాట. మనకి ఏది కావాలనుకుంటే టచ్ స్క్రీన్ లాగా. ఇంత పిల్లలకు సంబంధించిన బుక్స్ జోన్. ఫ్లోర్ అంతా కూడా ఇలాగే డిజైన్ చేశారు. బుక్స్ చిల్డ్రన్స్ అన్నమాట. ఇది పిల్లలు చదువుకుంటారు కదా, చిన్నపిల్లలు. అసలు చిన్నపిల్లలు ఆ లైబ్రరీ ఏంటో తెలియదు మనం. ఇది లైబ్రరీయా, ప్లే గ్రౌండా, పార్కా ఏంటో తెలియట్లేదు. నేను ఎక్కడో ఉన్నాను, నాకేం అర్థం అవట్లేదు. ఇంటికి ఎలా వెళ్తాను తెలుస్తాను. వావ్, పిరమిడ్లా పెట్టారు. దాంట్లో డిస్ప్లే వస్తుంది. అంటే పైన స్క్రీన్ మీద వస్తుంది, అది ఇక్కడ చూపిస్తుంది అనమాట. మనకు గ్లాస్ అంతా కూడా పిరమిడ్లా పెట్టారు. పైన స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. అది పిరమిడ్. ఇక్కడ ఈ గ్లాస్ నుంచి రిఫ్లెక్షన్ వచ్చి మనకు కనిపిస్తుంది అనమాట. ఇది కదా లైబ్రరీ అంటే. ఆకాశం అంతా లైటింగ్. ఇవి రకరకాల ఇన్స్ట్రుమెంట్స్. ఇది బుక్ లాగా తయారు చేశారు. బుక్ లాగా తయారు చేసి పెట్టారు. కానీ స్క్రీన్ పైనుంచి పడుతుంది. అలా పైనుంచి పడుతుంది. ఇక్కడ పడుతుంది. ఇలాగ విండోస్.
పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళకి అందరికీ ఇలాగ అలవాటు చేస్తారన్నమాట. ఇది పెద్ద పెద్ద మహానాడులు జనాలు పోగేసుకుని వీళ్ళ గురించి ఆడు గురించి డప్పు బుక్స్ కిడ్స్కి సంబంధించిన బుక్స్ ఆర్టిక్ క్రాఫ్ట్ డిజైన్ చేశారు. పిల్లలకి అన్ని రకాల బుక్స్ పెట్టారు. పిల్లలు తీసుకుంటున్నారు ఇక్కడ. ఇంక పిల్లలు ఆడుకుంటున్నారు. హాయ్ హాయ్ అంటున్నాడు. హాయ్ హాయ్ హాయ్. అలాగే ఇక్కడ ప్రొజెక్టర్ ఉంది. ప్రొజెక్టర్కి డిస్ప్లే చేస్తుంది. ఆ ప్రొజెక్టర్ ఇటు డిస్ప్లే చేస్తుంది. అలాగే ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి. 4 ప్రొజెక్టర్స్ ఉన్నాయి. పిల్లలు కూర్చోబెట్టి వేస్తారనమాట. మూవీ ఇలా చిన్న చిన్న కామిక్స్ లాంటివి, స్టోరీస్ లాంటివి అనమాట. ప్లాంట్ సైకాలజీ గురించి డిస్ప్లే అన్న. అంతా టచ్ స్క్రీన్. చూద్దాం అదేంటి. ఒక్కొక్క ప్లాంట్ గురించి వస్తాయి అన్నమాట.